నెల్లూరు సంతపేట మనుమసిద్ధి నగర్కు ఆనుకొని ఉన్న పొల్లుకట్టులో ఘోర ప్రమాదం జరిగింది. మనుమసిద్ధి నగర్లో ఆనుకొని ఉన్న పొల్లుకట్టులో నివాసం ఉంటున్న దారా సేనయ్య కుమారుడు దారా కేశవ 4 సంవత్సరాల బాలుడు రోడ్డు మీద ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా అతి వేగంతో తీసుకొచ్చిన ఒక బైకు బాలుడిని ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన బాలుడు తాత యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పట్టుకోగా వెనకాలే వస్తున్న మరో బైకులో 2 వ్యక్తులు వచ్చి బాలుడు తాతను కొట్టి యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని విడిపించుకొని వెళ్ళారని బాలుడు తాత అంటున్నారు. పిల్లోడు కింద పడిపోయాడు సార్. పడిపోయిన తర్వాత మా కోడలు ఉండే పిల్లోడే పడిపోయాడు అని మేము పరిగెత్తుకుంటూ ఆడిపోయాం. అడిగిపోయిన తర్వాత వాడు స్కూటర్ మీద కూర్చొని నిలబడుకున్నాడు. నిలబడుకున్న తర్వాత పిల్లలు దగ్గర నుంచి తీసుకుపోయలేదు కదా, మీ తటక్క నుంచి పడ్డాడు అని మేము సరే నుంచి మేము పోయి ఆ పక్కన అడిగితే ఆ పక్కన మాట్లాడుతూ ఉన్నాము. పక్కన పెట్టాడు. హాస్పిటల్ పోదామని సార్ పక్కన పెట్టాడు బండి. పక్కన పెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆ పక్కన మళ్ళీ ఇద్దరు వచ్చారు. ఎవరు వచ్చి వాళ్ళు కూడా అదన్నమాట పిల్లడికి చూసుకున్నది కదా అని అన్నాడు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. ఈయన పీడు పక్కన ఉన్నాడు. పక్కన ఉన్నాడు. మా కోడలు ఏడుస్తూ ఉండింది. పిల్లోడు ఏడుస్తుంది. ఆ తర్వాత నేను ఆ పక్కన హాస్పిటల్ పోదామని అక్కడ ఎత్తుకొని చూస్తూ ఉన్నాడు. చూసుకున్న తర్వాత ఆ పక్కన మాట్లాడుతున్నాము. ఆ పక్కన వాడు స్కూటర్ తీసుకునేవాడు. వీళ్ళు ఆ పక్కన వీళ్ళు తీసుకుని వీళ్ళు కూడా ఇస్తారు. గుర్తుపడతావా? చూస్తావా? వాళ్ళు మాట్లాడుతూ గుర్తుపడతావు. ఇంకెవరన్నా ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల యాక్సిడెంట్ జరిగింది? 10 నిమిషాలు 20 నిమిషాలు టవర్ పెట్టుకున్నాం. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 12 మధ్యాహ్నం 12. ఓకే ఓకే. తర్వాత మా టగులు పెట్టుకొని బాధలు ఉంటే పిల్లోడు ఏడుస్తాను. ఆ బాధలు నేను వచ్చాను. అరిచిన తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ సీనైనా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడే సరే వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవరు లేరా? ఇక్కడ చుట్టుపక్కల ఎవరు ఆ టైంలో లేరు, రాలే ఎవరు. గట్టి గడిచాను నేను. మా కూడా మొత్తం ఉండే ఏడుస్తూ ఉండే. నేను వాళ్ళతో మాట్లాడదా ఈ పిల్లోని తీసుకున్నాదా ఆ టైంలో ఇది చేస్తుందని వాడు పక్కన పెట్టాడు బండి. హాస్పిటల్ పోదాం ఏంటి పిల్లలు అంటే పక్కన పెట్టి మాట్లాడుతున్నాం. ఈ మాటతో ఇంకో 2 వచ్చారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పేసరికే ఈమె ఒకటి ఏడుస్తూ ఉండే. ఆ పిల్లోడు పిల్లోని తీసుకున్నాం. ముందు పిల్లోని 2 పట్టుకునేసరికి అంటే చనిపోయాడని తెలిసి పారిపోయారంటారు, అంతే కదా? అదేం తెలియదు. సీరియస్ కూడా మేము ఈడు కాడ నుంచి మేము అప్పుడు ఉండేసరికి వాడు ఇప్పుడు పక్కన పెట్టి ఉన్నాడు. వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈలోగా తప్పన వెళ్ళిపోయాడు. ఈ కాడకు అబ్బాయి కాడికి వచ్చానా. అబ్బాయి కాడికి వచ్చి చూసుకుంటా ఈరోజు తక్కువ రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారు పోలీసు వచ్చినారు సార్ వాళ్ళు వచ్చినారు. ఓకే. పిల్లోడికి సుమారు 4 సంవత్సరాలు ఉంటాయి. ఈ 4 సంవత్సరాల బాబు రోడ్డు మీద ఆడుకుంటుంటే బైక్లో ఒకటి వచ్చి గుద్దేయడం జరిగింది. గుద్దేసిన తర్వాత పిల్లోడు కింద పడిపోతే పిల్లోడి మీద నుంచి బండి ఎక్కడం కూడా జరిగిందనేసి ఇక్కడ చుట్టుపక్కల చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఆ పిల్లోడు ఏమంటే పక్కన పెట్టేసి ఆ పిల్లోడిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేటప్పుడు ఈ లోపల నుంచి వేడుపులు నింపించేసరికి కుర్రోడు చనిపోయి ఉంటాడని గ్రహించి అతనితో కూడా వచ్చిన ఇంకొక బండి ఇంకొక 2 కూడా పారిపోవడం జరిగిందని చూసినట్టు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. వాళ్ళు వచ్చి కూడా వీళ్ళని దబాయించారంట. పిల్లకాయలు కూడా ఇప్పుడు ఫస్ట్ బైక్ గుద్దేసింది. గుద్దేసే లోపల ఈయన వచ్చి చిన్నపిల్లడు కదా చూసుకోవటం అంటే వెనకాల నుంచి వచ్చిన బైక్ వాళ్ళు దిగేసి చిన్నపిల్లకాయలను ఎట్ట వదిలిపెడతారా మీరు రోడ్డు మీద దబాయించి అక్కడి నుంచి ఎవరు ఆ బైక్ తాళాలు పెరుపుకునే లోపల వీళ్ళు పెద్ద ఆయన నెట్టేసి వెళ్ళిపోయారు. ఆ బైక్ తీసుకుని 49వ వార్డు కార్పొరేటర్ వందవాసి రంగా మాట్లాడుతూ ఈ రోడ్డు మీద వాహనాలు అతి వేగంగా నడుపుతున్నారని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని వెంటనే ఈ నిరుపేద కుటుంబానికి తగిన సాయం చేసి నేరస్తులను పట్టుకొని వెంటనే శిక్షించాలని పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశించారు. అనంతరం 48వ వార్డు కార్పొరేటర్ బెల్లంకొండ వాణి మాట్లాడుతూ ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం పరంగా అందాల్సిన సహాయం అందేలా చేస్తానని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు ముమ్మరం చేసి నేరస్తులను వెంటనే పట్టుకొని శిక్షించాలని కోరారు. 9వ వార్డులో ఇక్కడ దారా శివకేశవ్ అనే అబ్బాయి 4 సంవత్సరాల బాబు ఉదయం ఆడుకుంటుండగా రోడ్డు మీద
ఫుల్గా తాగేసి వచ్చి దారిలో పోయేవాడు. గుద్దేసిందే కాకుండా అక్కడ పక్కన పెద్ద ఆయన అడిగాడని అతని మీద కూడా వచ్చి రౌడీజంగా వచ్చి వాళ్ళు అందరూ కలిసి అడిగితే వేరే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ద్వారా వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ బాధిత కుటుంబాలు చాలా నిరుపేద గిరిజన కుటుంబాలు. గిరిజన కుటుంబాలకి తగిన విధంగా న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని కోరుతూ ఇక్కడ ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో దాన్ని దర్యాప్తు చేసుకొని అతని మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం వారు నిర్లక్ష్యం చేయకుండా తగిన పరిష్కారం చూపాలని కోరుతున్నాను. వెంటనే సంఘటన స్థలానికి ట్రాఫిక్ ఏఎస్ఐ రమణారావు వచ్చి దర్యాప్తు మొదలుపెట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. స్థానికులు గోపి, మజ్జిగబాబు, టైలర్ భాషాలు పాల్గొన్నారు.